కారణము చేత కూడా క్రోధమునకు అంటే విశేషమైన కోపానికి కానీ మోహానికి కానీ అజ్ఞానానికి కానీ నా మనసు వశపడిపోయి ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి రాకుండుగాక. నా మనసు ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకోవాలి. ఆ వరాన్ని నాకు ఈ చాలు నాకు. అందుకు ధర్మరాజు అయ్యాడు మహానుభావుడు. లోకంలో ఇటువంటి వరాన్ని ఎవడు కోరుతాడు? అటువంటి కష్టంలో ఉన్నప్పుడు లోకంలో ఎవరైనా ఏ కష్టము చేత ఎక్కువ తప్తమవుతూ ఉంటారో ఆ కష్టము తీరడానికి కావలసినటువంటి ఉపాయమును వరంగా అడుగుతారు దేవతల్ని. కానీ ఆయన ఏమడిగాడు? ధర్మాన్ని అడిగాడు తప్ప ఇంకొకటి అడగలేదు. ఎందుకంటే ఆ ధర్మం అనేటటువంటి దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ అవే వస్తాయి. మిగిలినవన్నీ వచ్చినా ధర్మమునందు మనసు నిలబడినప్పుడు అవి నిలబడేవి కావు. అవి నీటి మీద వ్రాతలుగా చెదిరిపోతాయి. కాబట్టి నాకు ధర్మమునందు నిష్టని